హాయ్. ఒక మనిషికి స్త్రీ అవసరం ఉందో లేదో నాకు తెలియదు గాని స్త్రీ మాత్రం ఖచ్చితంగా అవసరం ఉంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉందంటారు, కానీ నా విజయం వెనక నలుగురు ఆడాళ్ళు ఉన్నారు. ముద్ద పెట్టే అమ్మ, ముద్దు పెట్టే పెళ్ళం, ముద్దుగా అన్నయ్య అని పిలిచే చెల్లి, ముద్దొచ్చే కూతురు, నలుగురు ఆడాళ్ళు ఉన్నారు నా వెనక. ఏరి ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ముందు ఎవరెవరో చెప్దాం. మా ఆవిడ, మా అమ్మగారు, మా చెల్లి, నా కూతురు, ఇది నా ఫ్యామిలీ. చూసారా ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. ఇలాంటి ఫ్యామిలీని మెయింటైన్ చేయాలా మీరు? ఏంటి అందరు ఒకేసారి వచ్చారు? ఏమండి నేను ఎలా ఉన్నానో చెప్తారా? కొంచెం ఆ లిప్స్టిక్ తగ్గించి, ఆ బొగ్గ మీద కొంచెం ఆ మేకప్ అలా రుద్దేసి, ఆ జుట్టును కొంచెం అలా ముందు కనుకుంటే చండాలంగా ఉంటావు. అలాంటివి ఏం చేయి, మామూలుగా బాగానే ఉన్నావు, అలా ఉండు. ఏంటే వచ్చిన దగ్గర నుంచి ఏదో జాలీగా చూస్తున్నావు? ఏం లేదు గానీ నిన్ను నేను నా కడుపులో 11 నెలలు మోసాను బాబు. ఎవరైనా 9 నెలలే కదా మోస్తారు. అంటే సీరియల్లో కంటిన్యూటీ కోసం అని చెప్పి 2 నెలలు గెస్ట్ ఉంచుకున్నాను బాబు. What a vision, what a thought. అన్నయ్య ఏంటమ్మా ఈ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావరా? కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదన్నయ్య. ఎందుకు ఆగదు? ఇప్పుడు నేను చూడగానే నాకు కక్కు వచ్చింది, ఆగలా? ఇప్పుడు స్కూల్ కి అందరూ పేరెంట్స్ ని తీసుకెళ్తున్నారు, నువ్వు నన్ను ఎందుకు ఎప్పుడు పిలవు? నువ్వు మా నాన్నని తెలిసాక ఎవరన్నా మీ నాన్నని తీసుకురా అని పిలుస్తారా? గులాబ్ జామ్, గులాబ్ జామ్. మరి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం ఎవరు పెడుతున్నారే? అది పెద్ద గవర్నర్ సంతకం. మరి నీది ఇట్లా కోడికి నడిగితే అదే వచ్చేసిద్ది. జాతి రత్నాలు, జాతి రత్నాలు. ఏంటి ఇవన్నీ? ఈ రోజు ఆదివారం కదా, ఇదిగో నీకోసం చాలా ఇష్టమైన కోడి కూర. కోడి కూర ఏంటండి? ఇగో ఆవు పాలేసి మీకోసం పరవాన్ని వండాను, తినండి. అన్నయ్య నీ కోసం పులిహోర చేశాను. అబ్బా, నీ కోసం యూట్యూబ్ లో చూసి మరీ గులాబ్ జామ్ చేసా, తిను. పటాస్. లేదు ఫస్ట్ నాదే తినాలన్నయ్య. ఫస్ట్ తల్లి ప్రేమ నాయన. ఎవడు 20 ఏళ్ళే ఉంటది, జీవితాంతం ఉండాల్సిందని నేనే. నేను నీ ముద్దులు కూతుంది కాబట్టి ఫస్ట్ నాదే తినాలి. రెచ్చిపోదాం బ్రదర్. ఇందులో ఏది ముందు తినాలి అది చెప్పండి. తల్లే కదా నాయన ఎవరికైనా ముఖ్యం, కాబట్టి నాదే తిను. తల్లి ఎన్ని రోజులు ఉంటుందండి? కొన్ని రోజులే. పెళ్ళవే కదా జీవితాంతం ఉంటుంది. నా స్వీట్ తినండి. ఈ మాట మీద ఉండాలి మరి, ఈ మాట మీద ఉండాలి మరి. అన్నయ్య మంది రక్త సంబంధం కాబట్టి నువ్వు నా పులిహోరనే తినాలి. ఎవడు చెప్పాడు మన రక్త సంబంధం అని? ఎపిసోడ్ వరకు అన్న చెల్లెలు. ఎపిసోడ్ లో కూడా కాదు రక్త సంబంధం. అసలు నువ్వు ఎవరు రక్తం ఎవడికి తెలుసు? అమ్మా, నాకు మీరేమో ఒక పక్క అమ్మ ప్రేమ గొప్పది అంటున్నారు, పెళ్ళాం ప్రేమ గొప్పది అంటున్నారు, చెల్లి ప్రేమ గొప్పది అంటున్నారు. కూతురు చెప్పకపోయినా దాని ప్రేమ గొప్పదని నేను అనుకుంటున్నాను. కానీ మీ నలుగురులో ఎవరి ప్రేమ గొప్పదని నాకు ఎలా తెలియజేస్తారు? తల్లి ప్రేమ గొప్పదో లేదో ఏంటనేది చూపించడానికి నా ఫ్రెండ్స్ అంటే అమ్మలు వస్తున్నారు, కాసుకోండి. భార్య ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి నా సైడ్ నుంచి నా ఫ్రెండ్స్ వస్తున్నారు. చెల్లి ప్రేమే గొప్పదని చెప్పడానికి నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. కూతురు ప్రేమే గొప్పదని చెప్పడానికి నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ఇదేమింటిది? మీకెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ పిలిపించండి. మా అమ్మగారి ఫ్రెండ్స్ అంతా ఒక సైడ్ వెళ్ళండి, తెలిసిపోతున్నారులే వీళ్ళ అమ్మలని. నా వైఫ్ ఫ్రెండ్స్ అందరూ ఒక సైడ్ వెళ్ళండి, నా చెల్లి ఫ్రెండ్స్ అందరూ ఒక సైడ్ వెళ్ళండి, నా కూతురు ఫ్రెండ్స్ అంతా ఇటు వెళ్ళండి, మిగిలిన బొగడాలందరూ అటు వెళ్ళండి. ఇంతగా మీరెవర్రా? మీ ఫ్రెండ్సే. నా ఫ్రెండ్సా? నేను బొగడాగానే. ఏంటి ప్రాబ్లం ఏమైంది? ఏం లేదురా, ఒక చిన్న ప్రాబ్లం ఉంది, చెప్తా కూర్చోండి. చిన్నదా? ఈడిది కూడా అసలు మీలో ఎవరు గొప్ప తేల్చడానికి, మిమ్మల్ని అందరినీ హ్యాండిల్ చేయడానికి ఒక ఇద్దరు రాబోతున్నారు. వాళ్ళు వచ్చారంటే ఇక మామూలుగా ఉండదు. లెట్స్ వెల్కమ్ ఇంద్రజ గారు అండ్ రష్మి గారు. ఎవరు పిలిచారు మమ్మల్ని?
మేమే తెలియక పిలిచాం. వస్తున్నా. ఈ రోజు మళ్ళీ ఏం ప్రాబ్లం తెచ్చుకున్నారు చెప్పండి. ప్రాబ్లమే ఆయన. ఏం లేదండి, ఆ. నాకు అమ్మ ఉంది, పెళ్ళాం ఉంది, చెల్లి ఉంది, కూతురు ఉంది. వాళ్ళందరూ తలా ఒక వంటకం చేసుకొచ్చి నా ముందు తినాలి అన్నారు. నేనన్నాను, ముందు ఎవరి ప్రేమ గొప్పదో తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళు చేసిన ఫుడ్ ముందు తింటాను అన్నాను. తెలుసుకోవడానికి ఏముంది, పెళ్ళం ప్రేమ గొప్పే కదా. హలో, ఆ. అదేంటి కానీ పెంచింది తల్లి, తల్లి ప్రేమ గొప్పది. అలా అనుకుంటే కూతురు ప్రేమ గొప్ప. కూతురు ప్రేమ ఈయన ఆ కూతురి మీద చూపించే ప్రేమ గొప్ప అయినప్పుడు ఈయన మీద చూపించే తల్లి ప్రేమే కదా గొప్ప. అలా అనుకుంటే రక్త సంబంధం గొప్ప అయితే చెల్లి ప్రేమ గొప్ప. అదేంటి, చెల్లి కూడా ఆ తల్లి కడుపు నుంచే కదా వచ్చింది. ఇదేంటి కొడుక కోడలా పిల్లం ఏదో ఉంటది, ఏంటిది? రష్మి, మనం కొట్టుకోవడం కాదు, వీళ్ళ గొడవ ఏదో తేల్చాలంతే. డన్. అయితే ఎవరి ప్రేమ గొప్ప అనేది లెట్స్ ఫైండ్ అవుట్. అయితే ఆలస్యం ఎందుకు? ఇంద్రజ గారు మీరు అక్కడ, నేను ఇక్కడ. మీలో ఉన్న ఫాల్ట్ ఒక్కటే, ఆలస్యం ఎందుకు అంటారు, మీరే ఆలస్యం చేసి. అండ్ మా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆల్రెడీ ఇంత కలర్ ఉంది, మరి ఈ కలర్స్ ని ఇంకా కలర్ఫుల్ చేయడానికి మనతో పాటు జనక అయితే గనక మూవీ టీమ్ ఉన్నారు. సో ప్లీజ్ వెల్కమ్ ద టీమ్ ఆఫ్ జనక అయితే గనక. ఆకాశంలో నా ఇల్లే కడుతున్నావా? First of all, congratulations to the entire team of Janaka Aithe Ganaka. Already cinema success talk to full on public low ki dur poyindi. People are enjoying it because Suhas garu anagane minimum kaadu guaranteed expectations untai, because Suhas garu every time with every film meer oka kotta milestone create chestune unnaru. So once again congratulations on the success of the film. మరి ఈసారి మళ్ళీ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఈ ఫిలిం పర్టికులర్ గా ఎందుకు స్పెషల్ అంటే, ఈ సినిమా చూసిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. సో డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను కాబట్టి ఫస్ట్ టైం ఇవాళ నైట్ గానీ రేపు గానీ యూఎస్ఏ వెళ్తున్నాను. అక్కడ కంటిన్యూ చేద్దామని ప్రమోషన్స్. అండ్ సంకీర్తన, కంగ్రాచులేషన్స్ ఆన్ సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ మీ పర్ఫార్మెన్స్ గురించి చాలా మంచి రివ్యూస్ వింటున్నాము. సో హౌ డు యు ఫీల్ అబౌట్ ఇట్? I'm so happy because we are getting great response from the audience. I'm so happy to be working with Suhas and everyone. It's great working with everyone. Yeah, thank you. Where are you from? I'm from Kerala. I thought so. కదా అందరూ మాట్లాడుకుంటున్నావు కదా ఎక్కడి నుంచి. సో నేనే గెస్ట్ చేశాను అనమాట, కేరళ అనుకుంటా. ఆ కట్టు బొట్టు ఆ హెయిర్ అంతా చూస్తుంటే కేరళ అమ్మాయి ఏమో అని చెప్పి ఇప్పుడే చెప్తున్నా. దాని వల్ల ఏంట్రా లాభం ఇప్పుడు మీరు అనుకోవడం వల్ల? చెప్తున్నాం కదా, లేడీస్ స్పెషల్ ఎపిసోడ్ అనగానే లేడీస్ ఉన్నప్పుడు ఇట్లాంటి మాటలు జరుగుతాయి, భరించాలండి. మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇంతమంది లేడీస్ వచ్చేటప్పుడు వాళ్ళు రెండు ముచ్చట్లు మాట్లాడుకోలేరా ఏంటి? ప్రాబ్లం సాల్వ్ చేయండి, మీరు మాకు ప్రాబ్లం అవ్వకండి మళ్ళీ. మేము మాట్లాడుకుంటుంది బొట్టు గురించి, కట్టు గురించి, జుట్టు గురించి, అంతే కదా. అబ్బా, బొట్టు కట్టు జుట్టు. సుహాస్ గారు పక్కన రాగానే ఒక ఇన్నోవేటివ్ స్టార్ పక్కన ఉంటే పక్కనున్న వాళ్ళు కాస్త ఇన్నోవేటివ్ అవుతారు కదా. భయ్యా, మన టైటిల్ ఏంటి? జనక అయితే గనక. మేము నెక్స్ట్ యాంకర్ అయితే గనక అని ఒక సినిమా తీద్దాం. So Indusha garu, the team of Janaka Aithe Ganaka, your best wishes to them. వెల్కమ్ సుహాస్ గారు. జనక అయితే గనక యాప్ట్ టైటిల్ మీకు, ఎందుకంటే న్యూలీ ఫాదర్ మీరు. సో అదయ్యాక మీరు ఇంకొక మెట్టు సక్సెస్ లో ఎక్కారు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ కూడా. సో ఐ థింక్ ద బేబీ లక్ ఇస్ వర్కింగ్ గుడ్ ఫర్ యూ. సో ఇలాగే ఒక్కొక్క మెట్టుగా మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఆనందపడాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I wish wholeheartedly a very, very bright future for you, Andy. Sangeetana, I'm so happy to welcome you on board. Yes, you should learn Telugu fast, okay? Language also, you will get more opportunity to perform. All the best. ఆది గారు చెప్పండి. మీకంటూ ఒక సెపరేట్ జోనర్ ఎంచుకొని మీరు ఎదుగుతున్న విధానం, ఇప్పుడు ఇంకా డిస్ట్రిబ్యూటర్ గా కూడా మీకు అన్ని రకాలుగా ఆల్ ద బెస్ట్ అన్న. కంగ్రాట్స్. సో ఆది గారి కోసం చాలా మంది వాళ్ళ ప్రేమతో ఈ సెట్ కి వచ్చారు. వాళ్ళ ఆవిడ తరఫున, తల్లి తరఫున, సిస్టర్ తరఫున, కూతురు తరఫున. సో నిజంగా చెప్పాలంటే మా శ్రీదేవి డ్రామా కంపెనీ జరిగిన కాన్సెప్ట్ మీదే ఒక సినిమా తీసి వచ్చండి. ఈ శ్రీదేవిలోనే నాకు ఇప్పటికి 5 పెళ్లిల్లో 6 శోభనాలు జరిగింది.
కానీ చెల్లిగా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఆది గారు. ఒకే ఒక్క మాట, దీని వల్ల ఏంటి ఉపయోగం? అయిందా? బాగైందా? ఇప్పుడు మీరు అలా అడిగినందువల్ల ఏం ఉపయోగం? అవన్నీ వదిలేండి, ఇప్పుడు అక్కడ ఏమైనా ఉపయోగం ఉందా? అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. కాదండి, మీరు మాట్లాడినందువల్లే పాప అమ్మాయి చెప్పింది, మీరు అడిగినందువల్ల ఏం ఉపయోగం? ఎవరి వల్ల ఏ ఉపయోగం ఉండదు, మాట్లాడుకోవాలి. నోరు మూసుకొని నోటి దూలు తగ్గించుకొని కూర్చోవాలి. ఓనర్ గారు మాట్లాడుతున్నప్పుడు ప్లీజ్. ఓనర్ గారా? ఎస్. ఎవరికి? మా అందరికి. మీకు, మరి నాకు కాదు కదా. హలో, మీ గొడవలు తీర్చిపెట్టడానికి మేము వచ్చామండి. ఆ మాత్రం ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వరా మీరు? గొడవ తీర్చడానికి వచ్చారు కదా, ఎందుకు గొడవ చేస్తున్నారు? కాదండి, ఆయన గొడవ స్టార్ట్ చేసి పాప అమ్మాయి ఏదో నెమ్మదిగా ఒక సమాధానం చెప్తుంటే. నా క్వశ్చన్ అది కాదు. నా పిల్లమే నా మీద ఇంత ఎగరలేదు, మీ ఇద్దరు ఎందుకు నా మీద ఇంత ఎగురుతున్నారు? అదే ఎగరలేదు కాబట్టి ఈ రోజు ఇంత స్టేజ్ కి వచ్చి నిలబడింది. ఇదే మేమైతేనా ఇళ్లలోనే తీర్చేసే వాళ్ళం. మీది జనక అయితే గనక, వీళ్ళిద్దరిది జజ్జనక జనక. సుహాస్ గారు, సంగీత నగర్ చూస్తున్నారు కదా, ఇలానే ఈ హంగామానే మా ఎపిసోడ్. చిన్న చిన్న సరదాలు ఉంటాయి, మీరు కూడా సరదాలో కాస్త పార్టిసిపేట్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్దాం, ఓకేనా? వన్స్ అగైన్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ, and thank you so much for celebrating your success with us. Thank you so much. Please.